సిరిమల్ల సారీస్ పట్టు సంబరాలు విన్ 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ 3 winners every week on purchase of 10,000 rupees. ఒక శ్రీధర్ బాబు గారు కానీ బట్టి గారు కానీ మా దిల్ రాజు గారు కానీ ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి జరగచ్చు అంటే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరో కొంతమంది మీరే అలాంటి వాళ్ళ వల్ల తప్ప లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంతసేపు అది సార్ బట్ ఎవరికాళ్ళకి చేయాలని ఉండొచ్చు ఏమో ఆలోచన అవుతుంది మంచి అది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది లేదా కాదన్నా ఎందుకంటే నేను ఇప్పటికీ మనది ఒక హీరో శివాజీ ఒకరోజు 5 లక్షలు పంపించాడు కరోనాలో. అంతకుముందు వివి వినాయక్ గారు 5 లక్షలు పంపించారు, పనిచేసాం. ఆయన ఒక వీడియో కూడా పెట్టారు నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి, నిత్యావసరాలకి నేను ఒక 5 లక్షలు వేలేసాను, అవి ఉన్నంత వరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్ వివి వినాయక్. శివాజీ అప్పుడు అంతకుముందు 1 లక్ష రూపాయలు పంపించాడు. శివాజీ రాజానా? శివాజీ హీరో శివాజీ. అతను మన దగ్గర పెరిగిన ఓకే సోల్ అది నన్ను అన్నయ్య అనుకుంటూ అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు పని ఇచ్చాడు అన్నం పెట్టాడు అని చెప్తాడు. ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు, మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది, ఎలాగా ఇది ఏదో ఒకటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని 5 లక్షలు పెట్టి నేను మళ్ళీ 2,95,000 3 లక్షలు దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికి రన్నింగ్లో ఉంది అది సార్ శివాజీ చేసింది. అలా 2-3 అంబులెన్సులు పెట్టి జనరల్ ఫిజిషియన్ని పెట్టి జనతా ఆసుపత్రిలో పెట్టి అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి పాడి అక్కడే పెట్టి వాళ్ళతోటి వీళ్ళని క్లాస్ రూమ్స్లో పెట్టి ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక. దాని పేరు సపర్య. ఓకే, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. సూపర్ ఉంది ట్యాగ్. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఈ సపర్య అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ, నా ఆరాటం, నా జీవనం, నా ఫైనల్ అదేగా. ఫైనల్ అదే అది. దాని తర్వాత ఎప్పుడైనా పర్లా, అప్పటి వరకు కదిలేదే లేదు. అంటే ఒక మంచి కార్యక్రమం సార్, మనసులో ఉంది, అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? ఏముంటుంది అది. నేను కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎ లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది 3 డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నది రాము గారు, అదే రాము రాఘవేంద్ర గారు, నేనే అని ఏదో కరెక్షన్ చెప్పాడు. ఆ కరెక్షన్ అవ్వలేదు. ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగాన్ని సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్. వస్తున్నాడు, చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్నా. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయారు, నువ్వేంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్ అక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తారు, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీ రిమైన్ దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక 1.5 నెలల క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బాగా మేకప్ మ్యాన్ ఉండేవారు రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే, మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద పొట్ల కింద గోడల మీద గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు.
అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు. సో నేను అందుకని ఆ క్వశ్చన్ గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్ర ఏమో రాముగారు బామ్మరిదేదో, రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు. మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ గారు ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దాక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చాడు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అన్నాను. అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు, కానీ నాగార్జున గారికి అతిపెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు. నిజమా అబద్ధమా? నాకు పేరు చెప్పొద్దు, నిజమా అబద్ధమా చెప్పండి. అది ఆపాడు అనటం కంటే అయిపోయిందంటే బెటర్. ఏం చేస్తాం ఇప్పుడు? అతను ఒక్కడ అలా కూర్చుని ఉంటే 15 మంది చుట్టూరు ఉన్నారు. సార్ దత్ గారు ఉన్నారు, రామారావు కేఎస్ రామారావు ఉన్నారు, మణిశంకర్ గారు ఉన్నారు, శివలం కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు. ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను, ఓ సినిమా ఇస్తున్నాను అని చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మనంటే పలానా చోట పిలిచారు. పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనేవాడు. చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్ల అని ఉన్నాను. మాకేంటి చిన్నబాబు అని నా ఆశీర్వాదాలు ఎలా పిలుస్తారు అలాగా అలా ఉండేది. ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి? నేను ఈయనకి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను, ఇతనికి ఇచ్చాను సినిమా, టైటిల్ చెప్పంటే బావా ఎ లవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్నా నేను. అందరు క్లాప్సిల్లు. అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం వాళ్ళని అనుకునే. ఆ రోజు చేస్తే ఒకలా, చేయకపోతే ఇలా, అంతే. అలా ఎన్నో జరిగింది. చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను, అందుకని అడిగాను. లేదు ఫ్యాక్ట్. ఇప్పుడు నేను నా శిష్యులు కూడా అందరు కృష్ణానగర్లోనే ఉండేవారు, నేను అక్కడ ఉండేవాడిని. కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితో టీలు తాగుతూ వీళ్ళందరితో కథలు చెప్పుకుంటూ ఆ బావ అనే సినిమాకి కూడా పోసాని గారి దగ్గర నుంచి జలదంకి సుధాకర్ గారు ఇలాంటి దాదాపు 19-20 మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు పోసాని గారు ఏమనేవారు తెలుసా, నువ్వు 4 to 5 కానీ 5 to 6 కానీ 1 hour రాగలుగుతావు అనేవారు. పోసాని దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్. వెళ్ళిపోయా ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను, ఇలా దాన్ని కరెక్షన్ చేసి దీని తర్వాత ఇలా చేయాలి ఇలా చెప్పేవారు. ఆదిత్య గారని చనిపోయారు, ఆయన బాలచంద్ర గారి శిష్యుడు, డైరెక్టర్ కూడా. ఈ ప్రశ్నకు బదులేదు ఇలాంటి సినిమాలు ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు, 5 to 6 కానీ 7 to 8. ఎంతోమంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు అయి దెబ్బతిన్న డైరెక్టర్లు, లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు, మన దేవిప్రసాద్ కానీ అల్లాని శ్రీధర్ కానీ, శ్యామ్ అనే పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా, అతను కానీ కత్తి అనే సినిమా తీశాడు మళ్ళీ ఆయన కానీ, వీళ్ళందరూ స్నేహితులు నాకు. వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని. యోగి, ఎంతోమంది. ఆ కథకి అప్పట్లో 3-4 కథలు చేసుకున్నా. ఆ 4 కథలకి వాళ్ళందరి సహకారం. మరుదురాజా గారు కానీ, మరుదురాజా గారితో ఒక కథ చేసి ఒక హీరోయిన్, 9 మంది కమెడియన్స్, రమకృష్ణ గారు అక్కడికి ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం. ఒంగోలు ఎక్కడికో వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కథ చెప్పొచ్చాను నేను, భరణి గారు, ఆయన మన మరుదురాజా గారు, ఆవిడతో చేయాలి. అప్పుడే పెళ్ళి ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి నేను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నన్ను. సార్ రమకృష్ణ గారు వాళ్ళు, అలాగే సౌందర్య గారు బ్రదర్ అమరు, వాళ్ళిద్దరి దగ్గర కూడా బాగా దగ్గరగా ఉండేవాడిని. సార్ ఏంటో అవన్నీ కుదరలేదు. ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు, తెలుసు మీ ప్రయాణం అంతా తెలుసుకొని వచ్చారు సార్. చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా, బాబు మోహన్ గారి అబ్బాయితో కూడా సినిమా అనుకున్నాం. ఆయనతో తిరిగాను.
మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం, సిటీ లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం. అవును. ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు, ఇద్దరు స్క్రిప్ట్ చేసాం. సార్ మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు, నేను డైరెక్ట్ చేశా. ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్, అతనితోటి సైలెంట్ 45 minutes టెలిఫిల్మ్ చేసాం. సార్ చాలా పెద్ద పేరు అప్పుడు అది. ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట, కోమాలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత లేస్తాడు. ఓకే. లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అండి, అది బాగా అంటే ఇక్కడ ఏదో శ్మశానం ఉండేది కదండి, ఇప్పుడు లేదండి, అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చి బూడిద పంపిస్తుంటారు. అలా అని అప్పుడే పోస్ట్లో ఒక బూడిద రావటం, వీడి తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం. దీంట్లో 1 minute అలా వచ్చిందంటే ఇప్పుడు అంతే బటన్ నొక్కితే వచ్చేస్తున్నాయని ఏంటంటో రాసాం, ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అప్రోచ్ అయితే ఉంది సార్, కానీ ఎందుకో చాలా వరకు మెటీరియలైజ్ అవ్వలేదు. నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును అనౌన్స్ చేశారు. ఆయనే చేశారు. నాయుడు గారి స్టూడియోలో అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజ్యం షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం. ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సినిమా ఇస్తున్నాను, తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయన టైటిల్ చెప్పారు, సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్. అప్పుడు కుదరలేదు. అంటే తర్వాత ఎలమంచల్ సాయిబాబు గారు సార్ ఆయన్ని తలుచుకోవాలి అసలు. ఆయన ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి డైరెక్టర్స్ రూమ్ అని నా రూమ్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్ పెట్టి ప్రతి ఒక్కటి ఫారెన్ నుంచి తెప్పించిన పెన్ను, ప్యాడ్, పేపర్, ఇంకోటి చైర్ అంత బాగా చేశాడు ఎలమంచల్ సాయిబాబు. మీకు 5,000 అడ్వాన్స్ ఇచ్చింది ఆయన? 50,000 సారీ 5,000 ఇచ్చింది సన్ రైజ్ మూవీస్. ఓకే. సురేష్ కుమార్ అన్న. ఓకే ఓకే. ఈయన 50,000 ఇచ్చారు ఆ రోజు. ఇంకొక ఆయన ఒక 50,000 ఇచ్చారు, కానీ ఆ చెక్ ఇచ్చారు, అది అవ్వలేదు. ఆ చెక్ ఇప్పటికీ అలాగ ఉంది, రాజ్కుమార్ అని చనిపోయారు ఆయన. అంతే. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే నా దగ్గర ఒకటే ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా మీరు మాట్లాడిన ప్రస్తావనే, మీరు తీసుకొచ్చిన ప్రస్తావనే వేరే ఇంటర్వ్యూలో, అదే స్ట్రైట్గా అడుగుతాను. చిరంజీవి గారికి కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి? టర్మ్స్ అంటే బాబు ఆయన మన అన్నయ్య అంతే. సరే అన్నయ్య, ఇప్పుడు ఈ రోజు వెళ్ళి మీరు ఆయన కలవగలరా? కలుస్తాను. చిరంజీవి గారితో నాకు ఒక మంచి అసోసియేషన్ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉండే కొందరు వ్యక్తులు నా మీద లేనిపోనిది ఒకటి ఏదో క్రియేట్ చేసి చెప్పారు, ఇది మీరు అన్నమాట. నేను చెప్పనా, చిరంజీవి గారు రోడ్ నెంబర్ 45లో కార్ స్టార్ట్ అయితే ఫిలింనగర్లో లేచి నిలబడే జీవిని నేను. ఓకే. సో ఆయన గురించి ఆయన ఎప్పుడు బాగుండాలి, మన పెద్దగానే ఉండాలి, మన అన్నగానే ఉండాలి, అంతే. లేదు మీరు అభిమానే సార్, నేను అభిమానే సార్. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు అభిమాని కాదు, నేను తమ్ముడిని. అది ఓకే. నేను అనేది ఆ వ్యక్తి ఎవరు వద్దా? వేస్ట్ ఎందుకు? ఏముంది స్వామి, ఇప్పుడు ఆయనకి అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది? కాదంబరి కిరణ్ గురించి బ్యాడ్గా చెప్తే వినే అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటుంది? అండ్ కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూకి వచ్చి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోకపోతే అది అతిపెద్ద తప్పు. అవును, నేను ఇందాక చెప్పాక నన్ను నిలబెట్టిన వాడు ఆయన. అదే అసలు ఎందుకు కాదంబరి కిరణ్ని మాత్రమే ఆయన చివరి రోజుల్లో కూడా ఒక కుటుంబం తర్వాత కాదంబరి కిరణ్ అంతే, అంత బలంగా ఎందుకు నమ్మారు మిమ్మల్ని? నాగేశ్వరరావు గారికి ఓపెన్ మైండ్తో ఉండటం బాగా ఇష్టం. చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. నేను చూసిన వ్యక్తులలో నాగేశ్వరరావు గారికి నేను ఓపెన్ మైండ్, నాకు ఇది కావాలి, ఇది ఎందుకు కావాలి, ఇది అవసరం, ఇస్తారా, ఇలాగే కూర్చున్న వాళ్ళు ఇద్దరు. అంత ఛాన్స్ ఆయన ఇచ్చినప్పుడు నేను మాస్క్లు వేసుకోను, మనసులో ఏదో పెట్టుకును ఒక మాట, నేను ఇలాగ గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీ దగ్గర అదే స్థానంలో నేను ఉన్నప్పుడు, ఈ స్థానం నాకు ఆయాచితంగా వచ్చింది కదా అని ఒకసారి నాగార్జున గారికి ఒక వేషం చెప్పరా అని అడిగితే నేను ఏమన్నాను ఇక మీ దగ్గర ఎప్పుడు చేయను. బట్ ఇప్పుడు చాలామంది అదే పని చేస్తున్నారు కదా, చేసుకొని వాళ్ళ కర్మ. నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ దట్ ఈ రోజుకి అక్కినే నాగేశ్వరరావు చుట్టుపక్కల ఎక్కడైనా ఆత్మ ఉంటే నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటుంది. నా స్వచ్ఛత అది, ఆయన పట్ల నా స్వచ్ఛత అది. నేను ఆయనతోనే కాదు ఎవరితోనే అలా ఉన్నా, ఈ చెట్టు చేమలతో కూడా నేను అంతే స్వచ్ఛంగా ఉన్నా. అందుకే నేను ఇప్పటికీ అంత స్వచ్ఛతగా ఉన్నా. అది ప్రతివాడు నేను దొంగలని చెప్తాడా, నేను స్వచ్ఛమనే చెప్తాడు. ఆ స్వచ్ఛమో కాదో మీకు తెలియాలి, సమాజానికి తెలుస్తుంది కదా. మీరు ఇందాక అన్నారు కదా, నా ట్రాక్ రికార్డ్ ఉంటుందిగా సార్. ఒకనొక టైంలో కేశవరామారావు గారికి ఒక డైరెక్టర్కి ఏదో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అని చలనచిత్ర పరిశ్రమలో కేఎల్ నారాయణ గారి చైర్మన్షిప్లో ఉండేది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి టర్మ్లో కూడా నాకు మెంబర్షిప్ ఉంటుంది. అందులో నన్ను కూడా వాళ్ళు పిక్ చేస్తారు. సార్
ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఆఫీస్ ఓపెనింగ్కి 19 మందిని మాత్రం పిలిచాడు. అందులో నేను ఒక గెస్ట్. త్రివిక్రమ గారు పక్క తీసుకెళ్ళి మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటో తెలుసా, మీ సర్వీస్ ఓరియంటేషన్ అని కళ్యాణ్ బాబు నమ్మాడు. ఓకే, కళ్యాణ్ బాబు విన్నాడు, అందుకని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అలా మన గురించి ప్రపంచం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్వామి. ఆ ప్రపంచంలో మీరుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఎన్టీఆర్ గారు ఉంటారు. మీరందరికీ మీరు అనుకుంటాం ఎన్టీఆర్ ఎక్కడ దూరంగా ఉంటాడు కాదు తెలియదేమో అని. మిమ్మల్ని ఈ పంచభూతాలతో పాటు మన పెద్దవాళ్ళు కూడా అందరు గమనిస్తూనే ఉంటారు, చరిత్ర గమనిస్తూనే ఉంటారు. అప్పుడే మీ ట్రాక్ వెళ్తారు. సార్ మీరు మనుషుల్ని చూశారు, సమాజాన్ని చూశారు, అన్నీ మీకు తెలుసు. ఆ ధైర్యంతో అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ చాలామంది చెప్తున్న మాట ఏంటంటే మా అన్న ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. మీకు సంబంధం లేని ప్రశ్న, అయినా మీకున్న అవగాహనతో చెప్పండి, ఆయన ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? రావటానికి ఆయన రావటం అనేది ఆయనకి హక్కు కదా. ఆయన క్రౌడ్ పుల్లర్ కదా, కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. ఉంటే కానీ ఏమన్నా ఎన్ని చూడలేదు మనం చరిత్రలు. రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పనిచేసాం 83కి. అట్లా అంతే, రావాలా అరే ఏముంది అనుకుంటాం, స్పేస్ లేదని. ఎవరి స్పేస్ వాళ్ళదే. అండ్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటూ ఇటు వచ్చేసాము. ఆయన చివరి రోజుల్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారంట ఆయన చూడడానికి, బట్ వాళ్ళు ఎవరిని కలవరిచ్చేవారు కాదు. అవును. ఎందువల్ల? ఆయనకి ఏంటంటే తనని చూసి ఏడిస్తే తన ఆయుష్ తగ్గిపోద్దని ఫీలింగ్, ఆ భయం అని స్టార్ట్ అవుతుందేమో అని. ఆయన ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంటుంది ఆయనకి. అందువల్ల ఏడ్చేవాళ్ళు అంటే కన్నీరు ఆటోమేటిక్గా చాలామంది ఏడుస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏడుస్తారు కదా. ఈయన అనారోగ్యం ఉందని ప్రపంచానికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. నేనే ఏడ్చాను ప్రెస్ మీట్ చూస్తూ. అక్కడ ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నేను ఇలా అనౌన్స్ చేస్తాను మీరు రండి అన్నాడు. పరిగెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. ఆ మనం గెటప్లోనే ఆయన ఉండి ఆయన ఫ్యామిలీ అంతా అలా నిలబడి ఉన్నారు. అనౌన్స్ చేస్తున్నాడు నేను చచ్చిపోతున్నాను, నాకు క్యాన్సర్ వచ్చిందని. నేను ఏడుస్తాను చుట్టూరు. బట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఉండకూడదు. అలా ఏడిస్తే నాకు అధైర్యం వస్తుంది. అధైర్యం వస్తే నేను చచ్చిపోయినట్టే. ఓకే, నాకు చావు దగ్గరికి వస్తుంది. చావు ఎవడైనా చచ్చిపోవాలి కదా, హ్యాపీగా పోదాం. ఇది ఆయన. ఆయనకి ఎప్పుడు ఏమనేవాడంటే, నేను ఏదో నిద్రలో నడుస్తూ హార్ట్ కదా, మనం హీరోలం కదా, ఇలా వెళ్తూ వెళ్ళిపోతాం అనేవాడు. పాపం. ఓకే, బట్ హీ లివ్డ్ ఏ లాంగ్ లైఫ్ అండ్ ఆయన జీవితాన్ని జీవించాడు, పూర్తి జీవితం సార్. నాలాంటి జీవుల్ని నిలబెట్టి కూడా. సూపర్. అంచేత అవి